పరమేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మార్చి నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి కుంభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మకరంలో సంచారం చేస్తూ 16వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కుంభంలో సంచారం చేస్తూ 7వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ 8వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన రాబడులు, అంటే పెట్టుబడి పెట్టి వాటి మీద రాబడి లేదు అని వదిలేసిన వాటి మీద కూడా ఈ మాసం రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ చిన్న చిన్న అనారోగ్యాలు, ప్రయాణాలు ఉంటాయి. అయినప్పటికీ చివరి వారం నాటికి అన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. విద్యార్థులకు తరచూ ఆరోగ్య సమస్యల వల్ల విద్యపై ధ్యాస పెట్టలేకపోతారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల లేదా 2 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది. తద్వారా విద్యలో శ్రద్ధ వహించి అనుకోని రీతిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు రావాల్సిన పదోన్నతులు వస్తాయి. ఉద్యోగంలో రావాల్సిన ప్రోత్సాహకాలు అన్నీ లభిస్తాయి. అయినప్పటికీ కార్యాలయాల్లో శత్రువులు ఎక్కువ అవుతారు కనుక సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం సామాన్యంగానే ఉంటుంది. తైల సంబంధ వ్యాపారం, వస్త్ర సంబంధ వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. నూనెలకు, బట్టలకు సంబంధించిన వ్యాపారాలకు మాత్రం ఈ మాసం అధిక లాభాలు వస్తాయి. మిగిలిన వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశం ఉంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, మాట పట్టింపులు వస్తాయి కనుక ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని స్మరించడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. విద్యలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రభుత్వోద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇల్లు, స్థలాలు కొనాలి అనుకునే వారికి మొదటి 2 వారాలు కొనుగోలు చేస్తే మంచిది. స్థిరాస్తులు అమ్మదలిచిన వారికి చివరి 2 వారాలు అమ్మకాలు చేస్తే మంచిది. అంటే కొనుగోళ్లు మొదటి 2 వారాలు, అమ్మకాలు చివరి 2 వారాలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం, ధార్మిక కార్యక్రమాలు కోసం ధన వ్యయాన్ని అధికంగా చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి. అంటే ప్రస్తుతం దశ, అంతర్దశ ఏం జరుగుతుందో దానిపై ఆధారపడి గోచార ఫలితాలు పనిచేస్తాయి. కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోగలుగుతారు. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మృత్యుంజయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవడం ద్వారా పూర్తి అనుకూలతను సాధించగలుగుతారు.